రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా విషయాలు మాట్లాడుతూ ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను ఎక్కువ దాంట్లోకి పోను. మేము మళ్ళా గెలుస్తాం అర్థమైంది. అది మేకపోతు గాంభీర్యం. ఇంత 2 ఏళ్ళు కూడా ఎవడు ఎమ్మెల్యే చేతులు ఉండడు, ఎవడు ఆఫీసర్ నీకు వినడు అని మేము మళ్ళా గెలుస్తామని డైలాగ్ కొడుతున్నాను. ఇంత 2 ఏళ్ళు కూడా నీకు నీ అంతరాత్మకు తెలుసు, నీ ఆత్మసాక్షిగా తెలుసు నువ్వు మళ్ళా గెలవని. నువ్వు ఆల్రెడీ చేతులు ఎత్తేసినావు. కాకపోతే ఈ 2 ఏళ్ళు కూడా ఇంత మంత్రి ఎమ్మెల్యేలు ఎవడు చేతులు ఉండడు, ఆఫీసర్లు ఎవడు చేతులు ఉండడని ఏడవైనా నేను మళ్ళీ గెలుతున్నా, నేను ఎందుకు గెలవద్దు అని మాట్లాడుతున్నావు. నువ్వు నీకు అసలు ఎందుకు ఓట్లేస్తారు? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేయాలన్నా? గ్యారంటీలు గాల్లో కలిపినందుకు ఓట్లు వేయాలన్నా? మన నీళ్లు మనకు దక్కకుండా ఆంధ్రాకు దారాదత్తం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? నువ్వు ఢిల్లీకి 70 సార్లు పోయి మూటలు అప్పచెప్పి ఢిల్లీకి కప్పం కట్టినందుకు నీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా, నెలకు 2500 మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకు ఓట్లు వేస్తారా? సింగరేణిలో స్కాముల మీద స్కాములు చేసినందుకు మా సింగరేణి కార్మికులు నీకు ఓట్లు వేస్తారా? నీ తప్పుడు విధానాలతో, హైడ్రా లాంటి పిచ్చి చర్యలతో ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతీస్తున్నందుకు నీకు ఓట్లు వేస్తారా? నీ అవినీతి అడ్డగోలు దందాలు ఎక్కడ చూసినా స్కీములు లేవు కానీ రాష్ట్రమంతా స్కాములమయం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? గురుకులాల్లో 200 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకొని ఆ గురుకుల పిల్లలకు నరకయాతన చేసినందుకు నీకు ఓటేయాలా? 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తును అంధాకారంలో నెట్టినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఎస్సీ ఎస్టీ రైతు యూత్ డిక్లరేషన్లు చేసి ఆయా వర్గాలను మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఉద్యోగులను దగా చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? రిటైర్డ్ ఉద్యోగులను రోడ్ల మీద తెచ్చినందుకు నీకు ఓట్లు వేయాలా? ఆశాలు, అంగన్వాడీలు, ఆర్టీసీ కార్మికులను ఆగం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? కుల వృత్తులను ధ్వంసం చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? లగచెర్ల రైతులకు బేడీలు వేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఇట్లా చెప్పుకుంటూ వెలుగు మట్లలో 1000 ఇండ్లు కూల్చినందుకు నీకు ఓట్లు వేయాలా? ఏం చూసి నీకు ఓటేస్తారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. నువ్వు ఏం చేసినా నిన్నటి రేటింగ్లతోనే అర్థమైపోయింది నీ పని అయిపోయిందని. లక్షల సంఖ్యలో కేసీఆర్ గారికి వ్యూసు, నీకు సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లో నీ వ్యూసు, దాంతోనే నీ సంగతి అర్థమైపోయింది. అందులో ఇంకా నువ్వు చాలా మీడియా మేనేజ్మెంట్ చేసినవాట, అంత చేసినా నీ పని ఉత్తదే అయిపోయింది. నీది ఇంకో టర్మ్ నీ మైండ్ గేమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఉత్తదే. నీకు శుభం కార్డు తప్పదు. నీది ప్రజాపాలన కాదు, పలాయనవాద పాలన. ఖచ్చితంగా మళ్ళొచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ ఉన్న మిగిలిన 2 ఏళ్ళన్నా మంచిగా పనిచేయి. ఓటమైతే నీకు తప్పదు కానీ కనీసం డిపాజిట్లన్నా దక్కుతాయి.